హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మరి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మరి ఈరోజు సాటర్డే కదా, మరి మంచి వీడియో మీకు వదులుతాను, మీరు చూడండి. బాగుంటుంది సాటర్డే, అందరూ చూడొచ్చు. ఎందుకంటే నేనేం కర్రీ చేశానా ఏం చేశానా మీరు అందరూ చూడండి. ఇటువైపు టీ తాగేసామండి, టీ అయిపోయింది. ఇటువైపు ఇదిగోండి పాలు పెట్టుకుని, పాలు కూడా మరిగిపోయేవి. ఇదిగోండి ఈ ఎర్రదుంపలు అంటాం కదా, ఎర్రకందమలం అంటాము, ఎర్రదుంపలు అంటాము. నేను పొయ్యి వెలిగించుకొని పొయ్యి వెలిగించుకున్నానండి. ఇటువైపు ఇలా పెట్టుకుంటున్నాను. తెల్లవారి టీ అయిపోయిందండి. టీ తర్వాత యాప్లకి ఇది పెరుగన్నమును ఈవేళ ఏమి బంగాళదుంపలు ఫ్రై చేసి మార్నింగే కట్టేశానండి. అది చూపించలేదు. ఇప్పుడు నేను పాలు వైపు చూపించాను. పాలు నుంచి ఇదిగోండి ఈ దుంపలు ఉడకబెడుతున్నాను. ఈ తర్వాత కర్రీ చేస్తానండి. దీని తర్వాత కర్రీ ఓకేనండి. ఇదిగోండి కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా మనం కొంచెం మూత పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతాయండి దుంపలు. ఎక్కువ టైం తీసుకోదు, గ్యాస్ కూడా మనకు కలిసి వస్తుందండి. ఇలా మూత పెట్టుకున్నాం అంటే 10 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఇది ఉడికిపోయాక చూపిస్తాను. తర్వాత ఏంటంటే కర్రీ చూపిస్తాను లేకపోలేదు, కానీ ఇంకా చూపిస్తారు కదా కర్రీ. ఏం కర్రీ అనేది ఏంటనేది వీడియో మొదలవుతుంది. ఈ దుంపలతోనే, ఎర్ర దుంపలతోనే వీడియో మొదలవుతుంది. పాలతోనే మీకు వీడియో మొదలవుతుంది. ఏం చేస్తాననేది మన వీడియో చూడండి. ఫ్రై చేస్తాను చూడండి. అలా చేసుకున్నాను. ఇవ్వండి పోపు దినుసులు అంటే అన్నీ తెలుసు కదా. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు తెలిసేదే మీకు. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు. అవి వేగాక ఇవి వేయాలి. ఒక చెయ్యితో వీడియో తీస్తూ ఒక చెయ్యితో వంట చేస్తున్నది మాలతి అంటే అది అలా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి, కరివేపాకు చూసారా. ఫ్రైకి ఏం ఫ్రై అనేది మాలతి అంటే చూపిస్తుంది. వేగని అండి. ఈ ఫ్రైకి ఇలాగ వేసుకొని చేసుకుంటే మళ్ళీను తింటే ఇటు పక్క చూడండి, ఇటు యాగని ఇటు పక్క చూడండి, చూపిస్తాను మీకు. చూడండి అలాగా ఆల్రెడీ తయారు చేశాను. అబ్బా, ఆ ఫ్రైకి ఈ రసంకి ఎంత బాగుంటుంది చూసారా. ఈ రసం ఆల్రెడీ అయిపోయింది. చాలాసార్లు చూపించాను కాబట్టి రసం. మరి ఇప్పుడు నేను తీయలేదు వీడియో, షార్ట్ వీడియోలో కూడా ఉంది. ఇక్కడికి రండి. ఇదిగోండి కొంచెం గోల్డ్ కలర్గా వేగాలి. గాను నూనె కదా, అందుకు పొంగు వస్తుంది అనమాట. అంటే నువ్వుల నూనె చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి చూపిస్తాను. ఇదిగోండి బంగాళదుంపలు ఫ్రై చేస్తానండి. ఇదిగోండి 1/2 కేజీ బంగాళదుంపలు కట్ చేసుకున్నాను, చక్కగా కడుక్కున్నాను. బంగాళదుంపలు ఇలా కలిపేసుకొని కొంచెంసేపు అండి, ఏం లేదు, మూత పెట్టుకుంటే చక్కగా గోల్డ్ కలర్గా ఏగిపోవాలి. ఏగిపోయాక అప్పుడు ఏం వేస్తానని చూపిస్తాను. ఈరోజు మా కర్రీ కాదు, ఫ్రై ఉన్న రసం
ఎమ్మి ఎమ్మి దాని మీద అప్పడాలు పెరుగు అన్నీ ఉంటాయి, కానీ అన్నీ చూపిస్తే లెంత్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి నన్ను. నేనే వీడియో తీసుకోవాలి, నేనే వంటలు చేయాలి, అన్నీ నేనే కాబట్టి నన్ను అర్థం చేసుకొని మన వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మూత పెట్టుకోవాలి కొంచెంసేపు. ఓకేనండి. ఇదిగోండి ఇప్పుడే వచ్చాయి 20 రూపాయలండి కేజీ టమాటా. చూడండి 20 రూపాయలకి ఇచ్చేసాడు. ఎంత బాగున్నాయి, నీట్గా నిగనిగన ఆడుతున్నాయి. 20 రూపాయలంట. ఇదిగోండి ఇంకా బంగాళదుంపలు ఇదిగోండి ఫ్రై అవుతుంది. ఇంకా నేనేమీ వేసుకోలేదండి, ఆయిల్లో ఇలాగ వేగుతుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసాను. ఇదిగోండి చూడండి అంటట్లేదు చూసారా, ఎందుకంటే ముక్కలు మనం పేపర్ మీద కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ రసమే మీకు తెలిసింది కదా. ఇదిగోండి చూడండి సాల్టు, మన మసాలా కారం, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు. ఇదిగోండి చూసారు కదా, ఈ 4 గిన్నెలు కూడా చూడండి చక్కగా గేగిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇలాంటప్పుడు మనం చూడండి ఇంక పొయ్యి కూడా కట్టలే, సిమ్లో పెట్టున్నాను. ఇలాంటప్పుడు మనం ఇవన్నీ ఈ బంగాళదుంపలు ఫ్రై అండి టాటాలో చేస్తారండి, ఇలాగా చాలా బాగుంటుంది. చూడండి మొత్తం వేస్తాను. నిజంగా చెప్పాలంటే అంత టేస్టు ఎక్కడ ఉండదండి. కలకత్తా, టాటా, కర్పూరు అదంతా ఇలాగే ఉంటుందండి. కొంచెంసేపు ఎందుకు ఉంచానంటే కొంచెంసేపు పైన ఉంచుకోవాలండి, ఆయిల్ పట్టాలి. చూసారా ఎంత బాగా వేగిపోయింది కదా, అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఎమ్మి బంగాళదుంపలు ఫ్రై చూడండి ఇలా ఉండాలండి క్వాలిటీ. చూసారా పొడి పొడిగా అందరూ అంటుకుంటాయి అంటారు. ఎందుకండి మనం కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ పట్టుకొని అయితే ముక్కలు కడిగేసుకొని ఏవైనా ఆరేసుకున్నాం అనుకోండి, ఒక్క పావు గంట అడుగు కూడా పట్టలేదు. చూడండి చూపిస్తాను. అదిగోండి చూసారా అడుగు కూడా పట్టలేదు. పట్టకుండా ముక్కలు చక్కగా గలగలగలగల వేగిపోయేవి. చూసారా ఇప్పుడు మన రసం, మన బంగాళదుంపల ఫ్రై సూపర్. ఎమ్మి పొయ్యి కూడా కట్టేద్దాం అండి, పొయ్యి కట్టేద్దాం చూపిస్తాను. కట్టాను మన రసము బంగాళదుంపలు ఫ్రై ఎమ్మి ఈరోజు కర్రీ కాదు ఫ్రై రసం. ఈరోజు ఏ రోజు వండింది ఆ రోజు మీకు నేను చూసి పెడతాను. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్. చూశారు కదా మన బంగాళదుంపల ఫ్రై బాగుందా, నచ్చిందా? మరి మనకు మంచి వీడియోతో వస్తానండి. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి, మీ అందరూ ఉండాలని శనివారం వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ దేవుడికి కోరుకుంటున్నాను. చిన్నవాళ్ళైతే ధన్యవాదాలు, పెద్దవాళ్ళైతే నా నమస్కారం. నా వీడియో చూసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ బాగుండాలి. స్వార్థం పడకుంటే మాతో అంటే ఎప్పుడు చెప్తుంది. నాకు మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్.